హాయ్ అండి అందరికీ. ఇదిగోండి రొయ్యల గోంగూర చేస్తున్నాను. ఇదిగోండి రొయ్యలు బాగా 2-3 సార్లు కడిగి నానబెట్టుకున్నానండి. శుభ్రంగా పోయింది. ఓకేనా, లేట్ ఎందుకు, చేసేద్దాం, చూసేద్దాం రండి. ఇదిగోండి ఆయిల్ 1 గంట వేసుకున్నాను. ఇలా పిండి వేసుకొని శుభ్రంగా వేసేసుకోవడమే. ఇలా వేసేసుకోవాలండి. లైట్గా వేగితే చాలా బాగుంటుంది ఆయిల్. ఇదిగోండి వేగిపోయాయి. ఇది తీసి పక్కన పెట్టుకోవాలి. రొయ్యలు తీసేసానండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగని పొగలు వచ్చేస్తున్నాయి. కొంచెం మంట ఎక్కువైంది, కొంచెం తగ్గించుకోవాలి. తర్వాత కరివేపాకు, తర్వాత అల్లం, కొంచెం అల్లం బాగా ఫ్రిడ్జ్లో ఉంచుతానా జల్లగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. కొంచెం టమాటా, ఒక పెద్ద సైజు టమాటా ముక్కలు కొంచెం చిన్నగా కట్ చేసుకున్నాను. ఇవి టమాటాలు మగ్గడానికి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేగిపోయిందండి. 1 స్పూను కారం వేస్తున్నాం. గోంగూరలో కూడా పచ్చిమిరపకాయలు అవి ఉంటాయి కదా, సరిపోయింది. ఇంకోండి వేపిన రొయ్యలు కూడా వేసేస్తున్నాం. ఇదిగోండి ఈలోగా గోంగూర ఉడకబెట్టుకుందాం. ఇదిగో 4-5 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు పెట్టేసి గోంగూర కూడా పెట్టేసుకొని అర గ్లాసు నీళ్ళు పోసుకోవటం. అలాగే ఇదిగోండి ఉడికిపోయింది. ఇదిగోండి కొంచెం కడిగేసుకొని చింతపండు కూడా వేసుకోవాలి. ఇదిగోండి కొంచెం పసుపు దీంట్లో కూడా వేసుకుంటే బాగుంటుంది. అంటే కొద్దిగా ఉప్పు దాంట్లో కూడా వేసాను. ఎండు రొయ్యల్లో అది బాగా ఉడికిపోయాక ఇదిగోండి ఉడికిపోయింది. ఇంకా కొంచెం అట్ట మెదుపుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా, దాంట్లో ఎండు రొయ్యల్లో కూడా కారం అన్నీ వేసాను. దీంట్లో అయితే కారం ఇలా చాలా బాగుంటుంది. కొంచెం చింతపండు దీంట్లో గోంగూరలో టమాటా, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ వేగింది కదా బాగా, దాంట్లోనే మామూలుగా 1 టమాటా. ఇవ్వండి ఉడికిపోయింది. ఇకపోతే గోంగూర వేసేస్తున్నాం. కాస్త గోంగూరలో కూడా రొయ్యలు అన్నీ బాగా మగ్గిపోతాయి. మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఇదిగోండి చూసారా చక్కగా బాగుంది. ఇదిగోండి కొత్తిమీర, కరివేపాకు లేకపోయినా పర్వాలేదు కానీ కొత్తిమీర మాత్రం కంపల్సరీ అండి. గోంగూరలో చాలా టేస్ట్గా ఉంటుంది. మాది ఈరోజు ఎండి రొయ్యల గోంగూర, రొయ్యల గోంగూర, సూపర్. మాది సండే స్పెషల్. ఏందా ఎప్పుడు వేడి వేడి రొయ్యలు మాత్రం వేయించాను కదా, సూపర్గా ఉంటాయి. మా పిల్లలు మనవరాలు మనవడు తినరు ఇలాంటివన్నీ.
తింటామ్మా వచ్చింది తినరు పిల్లలు. వాళ్ళ అమ్మ పెడితే కొంచెం ఈ కాదు కొద్ది పప్పు చికెన్ ఫ్రై అలాంటివి అంటారు. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.